రైట్. ఇక చంద్రబాబును నిలదీసిన జగన్ మానవత్వం నైతికతపై మీరా మాట్లాడేదంటూ జగన్ గారు వేసిన ప్రశ్నలు, అలాగే చంద్రబాబు గారి టైంలో కూడా కాన్వాయ్ తగిలి కాన్వాయ్ ప్రమాదం జరిగి కొందరు మరణించిన ఘటన, ఇద్దరు మరణించిన ఘటన, వీటన్నిటి మీద పనిగట్టుకుని ఈ వివాదాన్ని లేపడం ద్వారా, రేకెత్తించడం ద్వారా ఏమిటి కూటమి ప్రభుత్వం సాధించేది? చివరికి కారులో ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టాల్సి వస్తే మరి ఇప్పుడు అందరి మీద కేసులు పెట్టాలి కదా, చంద్రబాబు గారి మీద కూడా కేసులు పెట్టి ఉండాల్సింది కదా అని ప్రశ్నిస్తూ ఈ పత్రిక కథనాన్ని ఇచ్చింది. తిలక్ గారు చెప్పండి, ఈ వివాదం మీద ఏమిటి, ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత ఏకపక్షంగా ఎవరి మీద పెడితే వాళ్ళ మీద కేసులు, చివరికి ఇట్లాంటి కేసుల్లో కూడా జగన్ గారి సైతం ఇన్వాల్వ్ చేయటం, చివరికి విడుదల రజనీ గారు కారులో ఉన్నాళ్ళు, అక్కడ ఆ కారులో ఉన్నారో లేదో తెలీదు, ఇంకెక్కడున్నారో తెలీదు, మనకు తెలియదు. కానీ బట్ వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, ఈ తీరేంటి, అసలు ఈ పద్ధతి ఏంటి? జగన్ గారు వేసిన ప్రశ్నకి చంద్రబాబు గారు సమాధానం ఇస్తారా? చంద్రబాబు గారి టైంలో జరిగిన ఘటనలకి ఎవరు బాధ్యులు అవుతారు అప్పుడు? సార్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకి ఎటు నుంచి ఎవరి దగ్గర నుంచి కూడా సమాధానం వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ కోణంలో జగన్మోహన్ రెడ్డి గారి కారు తగిలి ఒక వ్యక్తి మరణించాడనే ఆరోపణలకు సంబంధించి మూడు కోణాల్లో మనం దీన్ని పరిశీలించాల్సింది. ఒకటి, మొట్టమొదటి రోజు సాక్షాత్ ఐపీఎస్ అధికారి అయినటువంటి గుంటూరు జిల్లా ఎస్పీ గారు చెప్పింది, కారు నెంబర్తో సహా, కారు ఓనర్తో సహా, డ్రైవర్ పేరుతో సహా చెప్పి, బహిరంగంగా చెప్పి వాళ్ళని అరెస్ట్ చేశాం, కారు స్వాధీనం చేసుకున్నాం అని చెప్పారు. ఆ కారు ఇవాళ కూడా అదే పోలీస్ స్టేషన్లో ఉంది. అది అక్కడ ఉండగానే, ఆ కారు అక్కడ ఉండగానే సరే అరెస్ట్ చేసిన బెయిల్ మీద రిలీజ్ చేశారు. మరి ఆ కారు అక్కడ ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారి కారు ప్రమాదానికి కారణం అని చెప్పేసి ఎలా నిర్ధారించారు? ఒకటి. రెండు, ఆ కారు జగన్మోహన్ రెడ్డి గారి కారు ప్రమాదానికి కారణం అని ఒక వీడియో దొరికింది అని ఎస్పీ గారు చెబుతున్నారు. దారెమ్మడు దొరికిన వీడియోలతో కేసులు రిజిస్టర్ చేస్తారని బహుశా మొదటిసారి వింటున్నాం అనుకుంటా. ఇది అసలు ఆ వీడియో తీసింది ఎవరు? ఎందుకంటే అంత తొక్కిసలాట జరుగుతుంటే, ఒక మనిషి కారు కింద పడి చనిపోయేంత పరిస్థితి ఉంటే, అంత స్పష్టంగా వీడియో తీయగలిగినటువంటి గొప్ప సామర్థ్యం, పరిణితి ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్కి జాతీయ స్థాయిలో అవార్డు ఇచ్చి ప్రధానమంత్రిగా సన్మానం చేయాల్సి ఉంది. అంత స్పష్టంగా ఎలా తీయగలిగాడు? పోనీ తీశాడు, అక్కడ తొక్కిసలాట దానికి సంబంధించి కూడా కనపడాలి కదా, దానికి ముందు తర్వాత. మరి ఎందుకు కనపడలేదు? ఆ వీడియో తీసినటువంటి వ్యక్తి ఫోటో, ఆ వీడియోగ్రాఫర్ పేరు ఎందుకు బయటపెట్టలేదు? పోలీసు వాళ్ళకి ఆ వీడియో ఎవరిచ్చారు, ఎవరి ద్వారా వచ్చింది, ఆయన పేరేమిటి? మూడు, ఈ వీడియోని కొన్ని ఛానల్స్ లో ప్రసారం చేశారు, ఆ ఛానల్స్ వాళ్ళకి ఎవరిచ్చారు, ఎవరి ద్వారా అక్కడికి చేరింది, ఆ వీడియోని ఎలా నమ్ముతున్నారు, ఆ వీడియోని నిజమైందా కాదా అని ల్యాబొరేటరీకి ఎందుకు, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపాలి, నిర్ధారించుకోవాలి. ఎందుకు పంపకుండా ఒక వీడియో దొరికిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంతటి ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి మీద కేసు రిజిస్టర్ చేయాల్సి వచ్చింది? ఒక బస్సు ప్రమాదానికి గురైనా, రైలు ప్రమాదానికి గురైనా, లేదు విమాన ప్రమాదానికి గురైనా దాన్ని నడిపిన వాళ్ళ మీద కేసు పెట్టడం సహజం. రైల్లో ఉన్న వాళ్ళని, బస్సులో ఉన్న వాళ్ళని, కారులో ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెడతారా? ఇది ఒక విచిత్రమైన పరిణామం. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి, ఈ ప్రమాదం జరిగిన కారణం, ఆ వీడియో తీసింది ఎవరు, అది ఫోరెన్సిక్ ల్యాబ్కి ఎందుకు పంపలేదు, ఆ తీసిన వాళ్ళ పేరేమిటి, వాళ్ళ పేరు ఎందుకు బయట పెట్టలేదు, ఇవన్నీ ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్లుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి జెడ్+ సెక్యూరిటీ తెచ్చుకున్నారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి అభ్యంతరం పెట్టాల. మరి ఈ రోజున మాజీ ముఖ్యమంత్రికి జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉండి కూడా ఆ బాధ్యతను విస్మరించారంటకి ఇది వినుకొండ దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా కారణాలు, చాలా అంశాలు రుజువవుతాయి. పైగా హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు, మేము ప్రభుత్వం ఇచ్చిన వాహనాన్ని ఎందుకు వాడుకోలేదు అని చెప్పేసి ఆవిడ ప్రశ్నిస్తున్నారు. మీరు ఇచ్చిన కారు నిమిషానికి 6 సార్లు ఆగిపోతుంటే ఎవరైనా వాడుకుంటారా? పైగా మీ ప్రభుత్వం నియమించిన డ్రైవరే ఆ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు, కస్టడీలోకి తీసుకున్నారు. మరి అటువంటి డ్రైవర్ని ఎందుకు ఇచ్చారు? అని కావాలని ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు హాని చేయాలని ఇచ్చారా? ఇలాంటి సందేహాలు వస్తాయి. ఆ సందేహాలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటి వరకు ఈ కేసు రిజిస్టర్ అయిన తర్వాత
చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పెద్ద విప్పలేదు. అనిత్ గారు మాత్రం మాట్లాడతారు కారు ఎందుకు వాడుకోలేదు. సరే, హోంమంత్రి గారు ఎంత బాధ్యతగా మాట్లాడతారో మనం చెప్పాల్సిన అవసరం లేదు. 14 మంది తెలుగుదేశం కార్యకర్తలు 6 మాసాల పాటు ఒక బాలిక మీద సామూహికంగా మానభంగం చేస్తే దాని గురించి మాట్లాడవు. ఆ కేసు ఎందుకు ఇమీడియట్ గా రిజిస్టర్ చేయలేదంటే మరి అంత స్పీడ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు రిజిస్టర్ చేయడానికి చూపించినంత వేగం ఆ కేసులో ఎందుకు చూపించలేదంటే జవాబు లేదు. ఈ సందర్భంగా ఇంకోటి గుర్తు చేస్తానండి. మీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కొవ్వూరు వైపున, గోదావరి బ్రిడ్జి మీద కొవ్వూరు వైపున ఆయన కారు కింద పడిన ఒక వ్యక్తి గాయపడటం, చనిపోవడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి గారు కారు కూడా దిగలేదని ఆ రోజున కారు ముందు ఆందోళన చేశారు. ఆ రోజున ఎందుకు కేసు రిజిస్టర్ చేయలేదు? 2015-16 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ కింద పడి మరణాలు సంభవించినాయి. కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు? ఇప్పుడు ఇవన్నీ ప్రశ్నలే. ఆయన సభలు పెట్టినప్పుడు తొక్కేసలాట జరిగి, ఇప్పుడు ఇక్కడ ఒక కార్యక్రమానికి వెడుతుంటే ఆయన అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి ప్రమాదం జరిగిందంటారు. మీరు పర్మిషన్ ఇచ్చే చోట కాకుండా వేరే చోట మీరు ఇరుకు సందులో సభ పెట్టి కందుకూరులో 8 మంది, గుంటూరులో 3 చనిపోవడం కారణమయ్యారు. పైగా ఇంకొక మాట కూడా చెప్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వం గురించి కూడా ప్రశ్నించారు. ఈ సందర్భంలో అనేది గుర్తు చేసుకోవాలి. గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి రియాక్షన్ ఏంటండి? జరుగుతాయి, ఇటువంటివి జరుగుతాయి, జరగలేదా? కుంభమేళాలో జరగలేదా? అలాంటివి జరుగుతాయి అనే రియాక్ట్ అయ్యారు తప్ప వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళని వెళ్ళి పలకరించాలనే మాత్రం ప్రయత్నం చేయలేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నారు, పలకరించడానికి మనుషులు పంపించారు. ఆ తేడా ఉంది. అందువలన ఆ మానవత్వం గురించి చంద్రబాబు నాయుడు గారు